ఒక మందిరం పక్కన ఒక పెద్ద బార్ ఉందంట. ఈ మందిరానికి బైబిల్ పట్టుకొని ఈ స్త్రీలందరూ కూడా శుక్రవారం ఉపవాస ప్రార్థనలకి, స్త్రీల కూడికలకు, ఆదివారం ఆరాధనకి ఈ మందిరానికి వస్తూ ఉంటే ఈ మందిరం పక్కన ఉన్నటువంటి బార్లో తాగేసి చాలామంది ఈ స్త్రీలను చూసి కామెంట్ చేస్తున్నారట. కామెంట్ చేస్తే వీళ్ళ మందిరంలోకి వచ్చి వీళ్ళకి బాధ అనిపించి, ప్రభా ఆ బార్ అక్కడ లేకుండా చేసే ప్రభా అని ప్రార్థన చేశారట. ఈ మందిరం పక్కన ఈ న్యూసెన్స్ ఉండకూడదు, ఈ యొక్క బార్ ఉండకూడదు ప్రభా, తీసేయండి ప్రభా అని ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే ఒకరోజు ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానులో పిడుగుపడి ఆ బార్ కాలిపోయిందట. కాలిపోతే ఎవరు చెప్పారట ఆ బార్ ఓనర్కి, ఈ సంఘస్థులందరూ ప్రార్థన చేశారు అందుకే నీకు నష్టం కలిగింది అని చెప్తే వీడేం చేశాడు, సంఘస్థులందరి మీద కోర్టు కేసేసాడంట. ఇప్పుడు జడ్జి గారు ఈ విశ్వాసులందరినీ పిలిపించి బోన్లోకి ఎక్కించి అడుగుతూ ఉన్నాడు. జడ్జి గారు ఏమడుగుతున్నాడంటే, అమ్మ మీరు ప్రార్థన చేయడం వల్లే పిడుగుపడి ఈయనకి నష్టం కలిగిందంట, మీరేమంటారనంటే వాళ్ళు అంటున్నారు, ఎన్నో ప్రార్థన చేస్తున్నాం కానీ వాళ్ళు జరగదండి అంటారు. అటు అచ్చే ఎవరు చెప్తారండి, మా వల్ల ఆయనకి నష్టం కలగడం ఏంటండి, మేము ప్రార్థన చేస్తే పిడుగులు రావడం ఏంటండి, మేము ప్రార్థన చేస్తే వర్షం రావడం ఏంటండి, అబ్బాయి ఎప్పుడు అలా జరగలేదండి, అంత వద్దులేండి, కావాలని చెప్తున్నాడండి అని అంటుంటాడు. ఆయన అడిగితే అంటున్నాడట, లేదు సార్ వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు గొప్పోడండి, వీళ్ళు ప్రార్థన చేయబట్టే పిడిగిపడి నాకు నష్టం కలిగిందని అది చెప్తున్నాడంట. అప్పుడు చివరికి వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి ఒక తీర్పు ఇచ్చాడట. ఏంటంటే క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని ఒక అన్యుడిని నమ్ముతున్నాడు కానీ క్రైస్తవులు నమ్మట్లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడట. ఈరోజు ఎలాగుందంటే క్రైస్తవ సంఘం ప్రార్థనలు అయితే చేస్తున్నారు, ఉపవాసాలు అయితే ఉంటున్నారు, కన్నీరైతే కారుస్తూ ఉన్నారు, అయితే ప్రియమైన బిడ్డలారా వారి విశ్వాసం లేకుండానే చేస్తున్నారు. అందుకని బైబిల్ చెప్తా ఉంది కదా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. నమ్మితే దేవుని మహిమను చూస్తాం.